హాయ్ హలో నమస్తే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు పొలాలు అయితే కనిపించాయండి, చాలా బాగున్నాయి. చుట్టూ మొత్తం పొలాలే ఉంటాయి. అందులో వరి నాళ్ళు అయితే నాటుకుంటున్నారండి. చూడండి, మొత్తం బురద బురదగా ఉంది. చాలా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. చూడండి, చాలా బాగుంది. ఈవినింగ్ అయితే చూడండి, నార్మల్ అయితే నాటుకుంటున్నారు. అక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి. చుట్టూ కొండలు అయితే ఉన్నాయి. చూడండి, కొండల మధ్యలో పొలాలు అయితే ఉంటాయి. పల్లెటూరులో అయితే చాలా బాగుంటుంది కదా. చూడండి ఎలా ఉందో, ప్రశాంతంగా ఉంటుందండి. చుట్టూ పొలాలే ఉంటాయండి. ఆ పక్క ఈ పక్క అన్ని పొలాలు, చెట్లు, ఎక్కడ చూసినా అవే కనబడతాయి. చెట్లే ఉంటాయి చాలా. ఇంకొక నారుమడి అయితే చూసేయండి ఎలా ఉందో. ఇదైతే మొన్ననే వేశారంట అండి. చూడండి, ఇప్పుడైతే వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కదా అండి. ఇప్పటి నుంచి అయితే మనకు పొలాలు అన్నట్టు ఇప్పుడే చేస్తారండి. వారినారులు అయితే నాటుకుంటారు. చుట్టూ చల్లగా వాతావరణం అయితే చల్లగా ఉందండి, చాలా బాగుంది. అమ్మ వాళ్ళు అయితే దేవుని చేసుకుంటున్నారండి. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఈరోజు సండే. చుట్టూ కొండలు అయితే చూసారా ఇలా ఉంది. ఇదైతే రైతు బంధు ఏమో అంటారు కదండి, అది రైతు వేదిక. ఊరైతే లోపలికి ఉంటుందండి. చూడండి, ఈ ఊరు చాలా బాగుంటుందండి. ఊర్లో మొత్తం చింత చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ ఊర్లో. నేనైతే చింతపండు ఇక్కడే తీసుకుంటున్నాను అండి, ఊర్లో చింతపండు. ఇదైతే బర్ల ఫామ్ అండి. ఒకటి చూడండి, ఇక్కడ 2 బర్ల ఫామ్స్ అయితే ఉంటాయండి. పాలు పోస్తారు, చెట్లు ఉంటాయి, కూరగాయల చెట్లు అన్నీ కూడా పెంచుతారండి. గడ్డి కూడా ఇక్కడ పెంచేస్తారు బర్ల కోసం. ఇది కూడా ఇంకొక ఫామ్ అండి. చూడండి, బర్లలో ఇది కూడా పాలు ఇక్కడైతే చాలా బాగా దొరుకుతాయండి. ఇక్కడైతే బర్ల కోసం గడ్డి కూడా ఇక్కడే పెంచుతారు. చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అంతా కూడా. ఇదైతే మనకు సాఫ్ చేస్తుందండి మొత్తం. చూడండి, రోడ్డు మీద పక్కలంతా సాఫ్ చేస్తుంది. రోడ్డు మీద చూసారండి ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఎవరు కనబడేసరికి ఎప్పుడో ఒకసారి వెహికల్స్ వస్తూ ఉంటాయండి. చాలా ప్రశాంతంగా ఉంది రోడ్డు అనేది. చూసేయండి ఎలా ఉందో. చూసారా అండి, రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తున్నారా? అసలు ఎక్కడో ఒకరు మాత్రమే కనిపిస్తారండి. అసలు రోడ్డు మీద ఎవరు కనబడట్లేదు. ప్రశాంతంగా ఉందండి వచ్చేటప్పుడు. ఓపెన్ కాస్ట్లు అయితే మొత్తం మన ఊళ్ళన్నీ ఆక్రమించేసుకుంటున్నాయి. పొలాలు అసలు లేకుండా చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ అవే ఓపెన్ కాస్ట్లు అయితే పడుతున్నాయి. నా ఇంటి దగ్గర ఒకటి ఉంది, ఇటు రోడ్ సైడ్ ఒకటి ఉంది. అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళాను కానీ చూడండి, అన్నీ ఓపెన్ కాస్ట్లే ఉంటాయి. ఎక్కడ చూసినా అవే కనబడతాయండి. చూడండి, రోడ్ కట్ సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి అండి. ఇది మొన్ననే కొత్తగా పడింది. నేను 1 వీక్లో అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదండి. నేను మొన్న మళ్ళీ వచ్చినప్పుడు ఈ సైడ్ మొత్తం ఓపెన్ కాస్ట్ పడిపోయిందండి. ఈ రోడ్ అయితే అసలు అంతకుముందు ఏమీ లేదండి. మొన్ననే 1 వీక్లోనే మొత్తం ఇదంతా కూడా చేసేసారండి ఓపెన్ కాస్ట్ అనేది. అంతకుముందు అయితే అసలు లేనే లేదు ఇది. చూడండి, మొత్తం పంట పొలాలే ఉండేయండి. అటు ఇటు మొత్తం సైడ్ టోటల్ అంతా కూడా పొలాలే ఉండేవి. చాలా బాగుండేది, పచ్చగా మంచిగా కనబడేటివి అండి అప్పుడు. ఇప్పుడు చూడండి, మొత్తం అసలు పొలాలే లేకుండా పోయినాయి. కొంతవరకు అయితే ఇక్కడ కొంచెం ఉన్నాయండి కొన్ని. ఇటు సైడ్ కూడా వచ్చేస్తుందేమో. పొలాలు పంట పండడానికి కూడా వాటర్ లేకుండా అసలు ఏం లేకుండా పోతున్నాయండి ఈ ఓపెన్ కాస్ట్లు చేయబట్టి. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే చూడండి, దగ్గరలోనే ఉన్నాము. ఇంకొక 2-3 కిలోమీటర్స్
కిలోమీటర్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామండి. దగ్గరకు వచ్చేసినాం ఆల్రెడీ. ఈ ఒక్క ఊరు అయితే దాటిస్తే అయిపోతుందండి. చూడండి, చూడండి ఇప్పుడు రైట్ సైడ్ అయితే ఇటు వెళ్తే కూడా ఇప్పుడు ఇంకో ఓపెన్ కాస్ట్ ఉందండి. ఇటు సైడ్ కూడా చూడండి, లెఫ్ట్ సైడ్ వెళ్తే అమ్మ వాళ్ళ ఊరు సైడ్ వెళ్ళొచ్చు, రైట్ సైడ్ వెళ్తే ఇంకో ఓపెన్ కాస్ట్ ఉంటుందండి. బ్యాంబూ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది చూడండి. నా చిన్నప్పుడు చూసానండి ఒకటే చెట్టు ఉండేది అప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయింది అది. ఈ రోడ్డు ముందు అసలు చిన్నప్పుడు చాలా నడుచుకుంటూ వెళ్ళేదండి స్కూల్కి. మేమైతే ఒకరోజు స్కూల్ కూడా చూపిస్తానండి, మా స్కూల్ ఈ రోడ్డు మీదే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెళ్తున్న బ్లూ కలర్ బండి అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అండి, మాట్లాడాడు కాసేపు, అందుకనే తీయలేదండి అదైతే క్లిప్. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసినామండి ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ అక్కడ ఆటో దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి. ఇంటి అయితే మా అమ్మ వాళ్ళ చెట్టుకి కాసినాయండి మామిడి పళ్ళు. చూడండి, అమ్మ వాళ్ళ చెట్టుకి కోసి పండబెట్టిల్లండి ఇట్లా డాడీ అయితే. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి, తీయగా కూడా ఉన్నాయండి తింటే. పుల్లగా ఉంటాయండి, కానీ పండిన తర్వాత మాత్రం చాలా స్వీట్గా మంచిగా చక్కెర తీరినట్టు ఉంటాయండి. బయట కొన్నట్టే ఉన్నాయి కదండి, చూడండి ఎల్లో కలర్గా. కొంతమంది అనుకుంటారు అసలు బాగుండవేమో అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మౌని వ్లాగ్స్.